సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ రాబోతోంది. వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ తో సీన్ మారింది. కాకపోతే ఈ మూవీ రిజల్ట్ ఏ మాత్రం అటు ఇటైనా సిద్ధుకి గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యే అవకాశం ఉంది. అసలే పుష్కర కాలం కష్టపడితే ఒక్క సాలిడ్ హిట్ వచ్చింది. అలా వచ్చిన సక్సెస్ తో తనకంటూ మార్కెట్ ఉండాలంటే టిల్లు సౌండ్ కి రీసౌండ్ రావాల్సిందే. మరో ఆప్షన్ లేదు. డిజిటల్ హిట్ అయిందని అదే పాత్రతో అదే ఫ్లేవర్ తో టిల్లు స్క్వేర్ ని రెడీ చేశారు. దాడి మొదలు పెట్టారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఈ సినిమాకున్న క్రేజ్ మతి పోగొడుతోంది. అదంతా చూస్తే సిద్ధుకి మరో హిట్ పడినట్టే అంటున్నారు. కానీ రిజల్ట్ లో చిన్న రివర్స్ గేర్ పడ్డ అసలుకే ఎసరొచ్చేలా ఉంది. డిజిటల్ పాత్రకి ఆ జానర్ కి యూత్ లో ఉన్న క్రేజే వేరు. కేవలం ఆ పాత్రతో ఏదో చిన్నగా మ్యాజిక్ చేసిన బాక్స్ ఆఫీస్ లో వసూళ్ల మ్యూజిక్ గ్యారంటీ. అందుకే మాక్సిమం గ్యారంటీగా డీజేటీలో సీక్వెల్ వస్తోంది. సందడి మొదలైంది. సిద్ధు తన కెరీర్ లో సినిమాకు జానర్ మార్చాడు, ప్రయోగాలు చేశాడు, చిన్న విచిత్రమైన పాత్రలు వేశాడు. కానీ ఏ ప్రయోజనం లేదు. కృష్ణ అండ్ హిస్ లీలా, గుంటూరు టాకీస్, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా బాగుందన్నారు. కానీ కాసుల చప్పుడు లేదు. గుంటూరు టాకీస్ కనీసం హిట్ టాక్ తో అయినా నడిచింది. సిద్ధు చేసిన మిగతా మూవీస్ కి ఆ మాత్రం సందడి కూడా కనిపించలేదు. పుష్కర కాలంగా పోరాడుతున్న సిద్ధుకి డీజేటీలోనే బ్రేక్ ఇచ్చింది. ఫేట్ మారింది. పుష్కర కాలంగా ఫైట్ చేస్తున్న సిద్ధుకి డీజేటీలతో తొలి బ్రేక్ వచ్చింది. ఇమేజ్ తో పాటు మార్కెట్ క్రియేట్ అయింది. ఆ మార్కెటే స్థిరపడాలంటే దాని సీక్వెల్ తో కూడా హిట్ పడాలి, సీన్ మారాలి. లేదంటే ఇలాంటి మంచి తరుణం మళ్ళీ రావటం కష్టం.